Dear students, welcome to Compete Minds. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే the second number in the given number pairs is obtained by performing certain mathematical operations on the first number. The same operations are followed in all the number pairs except one. Find that odd number pair అంటున్నాడు. మొదటి సంఖ్యపై నిర్దిష్ట గణిత ఆపరేషన్లు చేయడం ద్వారా ఇవ్వబడిన సంఖ్య జతలలో రెండవ సంఖ్య పొందుపరచబడుతుంది. ఒకే ఆపరేషన్లో ఒకటి మినహా అన్ని సంఖ్య జతలలో అనుసరించబడతాయి అని అంటున్నాడు. ఆ బేసి సంఖ్య జతని కనుగొనండి అన్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి 14 220 రిలేషన్ ఏంటి అని అంటే 14 స్క్వేర్ వాల్యూ తీసుకుంటున్నా, దట్ ఈస్ 196. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి మనకి ఒక 24 యాడ్ చేసిండు. ఒక 24 యాడ్ చేస్తే 220 వచ్చింది. ఓకే డన్. ఇక్కడ చూద్దాం, మనకి 12 స్క్వేర్ వాల్యూ ఎంత అని అంటే 144. సో అప్పుడు మనకి ఎంత యాడ్ చేసిండు, ఒక 20 యాడ్ చేసిండు, 164. రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ 16 స్క్వేర్ 256, తర్వాత ఒక 24 యాడ్ చేసిండు. సో ఇప్పుడు మనకి ఎంత అని అంటే 280 వచ్చింది. ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ +24 కలిపినాం, ఇక్కడ ఇక్కడ +20, ఇక్కడ +24 కలిపినాం. బై డిఫాల్ట్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆడ్ వన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో సేమ్ ఉంది కాబట్టి, ఇది డిఫరెంట్ కాబట్టి ఆప్షన్ 2నే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇంకోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే మనం చూసినా కూడా ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, దెర్ ఆర్ ఓన్లీ 7 members ఇన్ ఎ ఫ్యామిలీ. H ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ G అండ్ మదర్ ఆఫ్ K. F is wife of K, V is brother of F, G is not niece or nephew of V, D is wife of T and daughter of H. How is G related to T అంటున్నాడు. ఒక కుటుంబంలో కేవలం 7 సభ్యులు మాత్రమే ఉంటారు. H G యొక్క అమ్మమ్మ మరియు K యొక్క తల్లి, K F యొక్క భార్య, V F యొక్క సోదరుడు, G V యొక్క మేనకోడలు లేదా మేనల్లుడు కాదు, D T యొక్క భార్య మరియు H యొక్క కుమార్తె జీటీకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అని చెప్పేసి అడిగిండు. ఒకసారి కనుక మనం ఇక్కడ చూస్తే మనకి హెచ్ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ జీ అండ్ మదర్ ఆఫ్ కే అట. సో హెచ్ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ జీ అండ్ మదర్ ఆఫ్ కే అంట. సో ఇలా రాసుకోవచ్చు కదా, డెఫినెట్గా రాసుకోవచ్చు. ఎఫ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ కే, కే యొక్క వైఫ్ అంటే ఈయన మేల్ క్యాండిడేట్, కే యొక్క వైఫ్ ఎఫ్, సో ఈవిడ ఫీమేల్. వి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి ఒక బ్రదర్ ఉన్నాడు, వి అనే పర్సన్. రైట్. G is not the niece or nephew of V. V యొక్క నెఫ్యూ నీస్ కాదు, G అనే పర్సన్ అంటే వీళ్ళిద్దరి పిల్లలు కాదు అని అన్నట్టు. సో నెక్స్ట్ D is the wife of T and daughter of H అంట. సో D అనే పర్సను డాటర్ ఆఫ్ H, హెచ్కి డాటర్ D. ఓకే, అండ్ వైఫ్ ఆఫ్ T అంట. వైఫ్ ఆఫ్ T అని అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి సో రిలేషన్ ఏంటి, ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూస్తే, వీళ్ళకి కాదు అని అంటే ఖచ్చితంగా వీళ్ళ సన్ ఆర్ డాటర్ అయ్యి ఉంటుంది, వీళ్ళిద్దరి సన్ ఆర్ డాటర్, ఎందుకంటే ఈ పర్సన్ గ్రాండ్ మదర్ అవుతున్నారు కాబట్టి. రైట్. ఇప్పుడు చూడండి, హౌ ఈజ్ G రిలేటెడ్ టు T అని చెప్పేసి అంటున్నాడు. T అనే పర్సన్కి G ఏమవుతారంటే సన్ కానీ డాటర్ కానీ అవుతారు, కెనాట్ బి డిటర్మైన్. కానీ త్రూ ద ఆప్షన్ చెక్ చేస్తే ఇక్కడ ఐదర్ ఆర్ ఆప్షన్ ఒకటి ఇచ్చిండు, సన్ కానీ డాటర్ కానీ అవుతారన్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ త్రూ విత్ ద ఆప్షన్ 4 ఐదర్ ఆర్. ఓకేనా? బేసిక్గా అయితే మనం ఏం చేస్తామనంటే కెనాట్ బి డిటర్మైన్ అని చెప్తాం, కాంట్ సే అనే ఆన్సర్ చేస్తాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. అనాలజీ క్వశ్చన్ అండి, ఏం లేదు. మమ్మల్స్ లంగ్స్ అంట, ఆక్వాటిక్ వర్టిబ్రైట్ అని చెప్పేసి అన్నాడు. ఆక్వాటిక్ సో వర్టిబ్రేట్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. సో మనకి తెలుగులో చూస్తే క్షీరదాలు ఊపిరితిత్తులు, జల సకశేరుకాలు అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్షీరదాలు ఊపిరితిత్తులట, అంటే క్షీరదాలు బ్రీతింగ్ అనేది దేని ద్వారా తీసుకుంటాయి, ఊపిరితిత్తుల ద్వారా తీసుకుంటాయి, అవునా కాదా? సో కాబట్టి క్షీరదాలు ఊపిరితిత్తులు అని ఇచ్చిండు. జల సకశేరుకాలు అంటున్నాడు. సో అంటే మనకి వాటర్లో ఉండేటువంటి వెన్నుపూస కలిగినటువంటి జీవులు అని అంటారు. సో వర్టిబ్రేట్ అంటే వెన్నుపూస అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ దాన్ని చూస్తే మనకి వాటర్లో ఉండేటివన్నీ కూడా మొప్పల ద్వారా కదా,
సో గిల్స్ అని చెప్పేసి అని అంటాం, అవి మొప్పల ద్వారా వాటి యొక్క బ్రీతింగ్ అనేది తీసుకుంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే సెలెక్ట్ ద ఆడ్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ చూసినప్పుడు మనకి దీంట్లో డిఫరెంట్ వన్ ఏంటి అని అంటున్నాడు. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. సో 18 ఇంటూ 4 చేసామనుకోండి, ఓకేనా, 72 వస్తుంది. సో 24 ఇంటూ 4 చేద్దాం. సో 24 ఇంటూ 4 చేస్తే మనకి ఇక్కడ సో ఆల్మోస్ట్ 96 వచ్చింది. సో 9 ఇంటూ 8 చేస్తే 72 వచ్చింది. ఓకేనా, 36 ఇంటూ 2 చేసినాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో 72. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడికే. 12 ఇంటూ 6 చేసినా కూడా 72నే వస్తుంది. అంటే ఇక్కడ ఈ సెకండ్ వన్నే కదా డిఫరెంట్గా ఉంది. సో 24, 4 ఈస్ ద డిఫరెంట్ వన్, ఆప్షన్ 4 అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Sid starts walking from point A and walks 70 meters towards east and then turn towards the south and walks 20 meters to reach point C. Reena starts walking from point B and walks 50 meters towards west and then turns towards south and walks 70 meters to reach point C. What is the shortest distance between A and B అని చెప్పేసి అని అంటున్నారు. సో ఒకసారి చూస్తే ఇక్కడ సిడ్ ఒక పాయింట్ నుంచి ఏ నుండి నడవడం ప్రారంభించి తూర్పు వైపు 70 మీటర్లు నడిచి ఆపై దక్షిణం వైపు తిరిగి సి పాయింట్కి చేరుకోవడానికి 20 మీటర్లు నడిచారు. రీనా పాయింట్ బి నుండి నడక ప్రారంభించి పశ్చిమం వైపు 50 మీటర్లు నడిచి ఆపై దక్షిణం వైపు తిరిగి 70 మీటర్లు నడిచి పాయింట్ సి చేరుకున్నాడు. ఏ మరియు బి మధ్య అత్యంత తక్కువ దూరం ఎంత అని అడుగుతున్నారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి అరేంజ్మెంట్ని ఫాలో అప్ చేద్దాం. ఎలా ఉంది అని అంటే, సిద్ స్టార్ట్స్ వాకింగ్ పాయింట్ ఏ నుంచి ఈస్ట్ వర్డ్స్లో ట్రావెల్ అయ్యిండు. సో పాయింట్ ఏ నుంచి ఈస్ట్ వర్డ్స్లో ఎంత దూరం ట్రావెల్ అయ్యిండు అని అంటే 70 మీటర్స్ ట్రావెల్ అయ్యిండు. అక్కడ నుంచి సౌత్ వర్డ్స్లో ఎంత దూరం ట్రావెల్ అయ్యిండు అని అంటే ఒక 20 మీటర్స్ ట్రావెల్ అయ్యిండు. ఓకేనా, రైట్. సో టు రీచ్ పాయింట్ సి, ఏ నుంచి స్టార్ట్ అయ్యి సిని రీచ్ అయ్యాడు. తర్వాత రీనా స్టార్ట్స్, సో ఎక్కడ నుంచి వాకింగ్ ఫ్రమ్ పాయింట్ బి అండ్ వాక్స్ 50 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్ అండ్ దెన్ టేక్స్ సౌత్ వర్డ్స్ ఎంత 70 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఇక్కడికి రీచ్ అవుతారట. అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఇలా వచ్చి, ఓకేనా, ఎంత దూరం వచ్చిండు 50 మీటర్స్ ట్రావెల్ చేసి తర్వాత మనకి ఇక్కడ నుంచి సౌత్ వర్డ్స్లో ఇలా ట్రావెల్ అయ్యి 70 మీటర్స్ ట్రావెల్ చేశారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20, అంటే ఇక్కడ ఒక 50 ఉంటుంది. ఇప్పుడు ఇది పాయింట్ బి, మనకేం అడిగిండు, షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ నుంచి బికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడిగిండు. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 70 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే మధ్యలో 50 మీటర్స్ ఉంటుంది. సో మొత్తం ఎంత అంటే 120 ఒక సైడ్, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 50, అంటే మనకు హైపోటెనస్ కావాలి కదా. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 120 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకు 50 స్క్వేర్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకేనా, రైట్. సో 12, 5 ఉన్నప్పుడు మనకు వచ్చేది వంటిది ఏంటి అని అంటే 13 వస్తుంది. ఓకేనా, 12, 5, ఒక భుజము 12 ఒక భుజము 5 ఉంటే మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ వాల్యూ అనేది హైపోటెనస్ 13 వస్తుంది. మనం రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. డైరెక్ట్గా నేను 130 అని చెప్పేసి ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం మొత్తం చేసే కంటే 144 00 తీసుకొని ప్లస్ ఇక్కడ 25 100 ఇలా తీసుకొని మొత్తం చేసేదానికంటే, ఓకేనా, రైట్. సో ఇక్కడ 169, సో 00s ఇలా వస్తాయి. సో దట్ మీన్స్ ఏంటి అని అంటే అండర్ రూట్ తీసుకుంటే 130 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. 12, 5 కనిపిస్తే 13 అని గుర్తుపెట్టుకోండి బై డిఫాల్ట్గా. సో ట్రిప్లెట్స్, పైథాగరస్ ట్రిప్లెట్స్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి సిలాజిజం క్వశ్చన్ ఉంది. సో డైరెక్ట్గా ఐ విల్ గో త్రూ విత్ ద స్టేట్మెంట్స్. నో ఐకాన్ ఈజ్ అన్ ఇమేజ్, సమ్ ఇమేజెస్ ఆర్ ఐడల్స్ అంటున్నాడు. కంక్లూజన్స్లో సమ్ ఐడల్స్ ఆర్ నాట్ ఐకాన్స్, నో ఐడల్ ఈజ్ అన్ ఇమేజ్, సమ్ ఐకాన్స్ ఆర్ ఐడల్స్, ఆల్ ఐడల్స్ ఆర్ ఇమేజెస్ అని అంటున్నాడు. సో ఇక్కడ ప్రకటన ఏంటి అంటే ఏ చిహ్నము చిత్రం కాదు, కొన్ని చిత్రాలు విగ్రహాలట. తీర్మానాలలో కొన్ని విగ్రహాలు చిహ్నాలు కావు, ఏ విగ్రహము చిత్రం కాదు. నెక్స్ట్ కొన్ని చిహ్నాలు విగ్రహాలు, విగ్రహాలన్నీ చిత్రాలే అని అంటున్నాడు. సో ఐ డ్రా ఎ డయాగ్రామ్. నో ఐకాన్, నో ఐకాన్ ఈజ్ ఇమేజ్ అంట. సమ్ ఇమేజెస్ ఆర్ ఐడల్స్. ఓకే, రైట్. సమ్ ఐడల్స్ ఆర్ నాట్ ఐకాన్స్ అంటున్నాడు.
ఐడల్స్ అనేవి కొన్ని ఐకాన్స్ కాదు అని అంటున్నాడండి. ఎస్, సో మీరు చూస్తే ఇక్కడ ఐకాన్కి ఇమేజెస్కి సంబంధం లేదు, కానీ ఇమేజెస్కి ఐడల్స్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది కాబట్టి ఆ సమ్ కొంత పార్ట్ ఎప్పటికీ కూడా ఐకాన్స్ కాలేవు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. ఓకేనా, ఫస్ట్ వన్ ట్రూ. నో ఐడల్ ఈజ్ అన్ ఇమేజ్ అంటున్నాడు. ఐడల్ అనేది ఏది ఇమేజ్ కాదంటున్నాడు, తప్పు కదా. రైట్. సమ్ ఐకాన్స్ ఆర్ ఐడల్స్ అట. ఐకాన్స్ అనేవి ఐడల్స్ అవుతున్నాయా? ఛాన్స్ ఈజ్ దేర్ బట్ నాట్ షూర్ అండి. ఓకేనా, రైట్, క్యాన్సల్. ఆల్ ఐడల్స్ ఆర్ ఇమేజెస్ అట. ఐడల్స్ అన్ని ఇమేజెస్ అవుతున్నాయా? ఛాన్స్ ఈజ్ లేదు. ఓకేనా, నో ఛాన్స్. కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The sheet of paper is shown in figure X. A cube is formed by folding the sheet. After the formation of a cube, which will appear opposite to F అంటున్నాడు. కాగితపు షీటు బొమ్మ Xలో చూపబడుతుంది. షీటును మడత పెట్టడం ద్వారా ఒక క్యూబ్ ఏర్పడుతుంది. క్యూబ్ ఏర్పడిన తర్వాత Fకి ఎదురుగా ఏది కనిపిస్తుంది అంటున్నాడు. సింపుల్గా Fకి ఎదురుగా ఏది ఉంటుంది అని అంటే సో డైరెక్ట్గా చెప్పొచ్చు, these two are the opposite, these two are the opposite and A and E is opposite అని చెప్తే అప్పుడు C కదా ఆపోజిట్లో ఉండేది. ఆప్షన్ 3 is the correct answer. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ టూ నెంబర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్ అని అంటున్నాడు. సో 9 అండ్ ఈ 51ని ఇంటర్చేంజ్ చేయాలి అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ గమనిస్తే సో 9 ప్లేస్లో 51 తీసుకోవాలి. సో 51 ప్లస్ 23 ఇంటూ 51 ప్లేస్లో 9 తీసుకోవాలి. 9 మైనస్ 400 డివిజన్ 25. సో ఈజ్ ఈక్వల్స్ టు 242 అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ 25 టేబుల్లో 400 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అని అంటే 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 100కి 4 25s ఉంటాయి. సో 400లో అంటే సో 4 ఇంటూ 4 16 కాబట్టి ఇట్లా తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 23 ఇంటూ 9 అన్నాడు. సో 23 ఇంటూ 9 చేస్తే ఇక్కడ 9 3s are 27. సో నెక్స్ట్ 9 2s are 18, 207 వస్తుంది. సో 51 ప్లస్ 207 మైనస్ 16 తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని కలిపితే 258 మైనస్ 16 దట్ ఈస్ 242 కదా. సో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ తర్వాత 51, సో 51 ఇచ్చాడు కదా. సో 51 ఇంటూ 49 డివిజన్ 7 ప్లస్ 9 మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 94 అన్నాడు. సో 51 ప్లేస్లో ఏం యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. సో 9 ఇంటూ 49 డివిజన్ 7 ప్లస్ 51, ఎందుకంటే 9 ఉంది కాబట్టి 51 చేస్తున్నాం, మైనస్ 20. సో ఇప్పుడు 7 టేబుల్లో ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ 7 9ల 63 కదా. సో ప్లస్ ఇక్కడ 51 మైనస్ 20 చేయాలి. సో తర్వాత ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఎంత అంటే 114 మైనస్ 20 తీసుకుంటే దట్ ఈస్ 94 ఇక్కడ. సో ఇక్కడ 94 ఉంది, ఇది కూడా కరెక్టే. సో కాబట్టి బోత్ 1 ఇంటూ 2 కూడా కరెక్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. చూస్ ఏ ఫిగర్ విచ్ వుడ్ మోస్ట్ క్లోజ్లీ రిజెంబుల్ ద అన్ఫోల్డెడ్ ఫార్మ్ ఆఫ్ ద లాస్ట్ ఫిగర్ అని అంటున్నాడు. చివరి బొమ్మ యొక్క విప్పబడిన రూపాన్ని చాలా దగ్గరగా పోలి ఉండే బొమ్మని ఎంచుకోండి అన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఫస్ట్ క్లోజ్ చేసిండు, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి క్లోజ్ చేసిండు. ఫైనల్గా కనిపించేటువంటి డయాగ్రామ్ ఇది. ఇప్పుడు ఒరిజినల్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందో ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఈ రివర్స్లో రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రివర్స్లో. ఫస్ట్ ఇటువైపు ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి ఇలా డబ్ల్యూ షేప్ వస్తుంది. ఓకేనా, ఇట్లా వస్తుంది. తర్వాత ఇక్కడ తీసుకుంటే ఇది కూడా మనకి ఇలా వస్తుంది. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ చూస్తే ఇలా ఒకటే ఉండాలి, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా పైకి లేపామనుకోండి ఇలా ఉండొద్దు. సో ఆప్షన్ 4 లాగా ఉండాలి. సో 4th డయాగ్రామ్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ద టోటల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్ అండ్ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ అంటున్నాడు. తక్షణమే సరి సంఖ్యతో మరియు ముందు బేస్ సంఖ్యతో వచ్చే అంకెల మొత్తం అంటున్నాడు. ఒకసారి చూస్తే విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్తో ఫాలో కావాలి. సో ఆడ్ నెంబర్తో ప్రిసీడ్ అవ్వాలి. ఎనీ డిజిట్ అండి, ఎనీ డిజిట్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ముందు ఆడ్ ఉండాలి.
సో ఒక్కసారి ఇక్కడ చూడండి 3 దగ్గర ముందు ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ అంటే 3 ప్లస్ తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ సో 8 ఉంది. 8కి బిఫోర్ చూస్తే 3 ఇక్కడ 6 ఉంది అంటే 8 తీసుకుంటున్నా. ఓకేనా, తర్వాత రైట్ 6కి తీసుకుంటే ముందు ఛాన్స్ ఉందా? లేదు. 7కి ముందు ఛాన్స్ ఉందా? లేదు. 2కి ముందు ఛాన్స్ ఉందా అంటే ఆడ్ నెంబర్ ఉంది తర్వాత ఈవెన్ ఉంది. సో కాబట్టి 2 తీసుకోవచ్చు. తర్వాత తీసుకుంటే ఇక్కడ 4 అంటే ముందు ఈవెన్ వద్దు ఇంకా. సో మళ్ళీ ఇక్కడికి వస్తే 2 ఆడ్ 1 ఉన్నాయి. తర్వాత తీసుకుంటే ఇక్కడ మనకు ఇంకెక్కడ ఉన్నాయి? సో ఇక్కడ చూడండి 9 ఉంది. ముందు ఆడ్ తర్వాత ఈవెన్ 9. సో ఇలా తీసుకుంటే మనకు వచ్చేది ఎంత అంటే ఇది ఒక 10. సో తర్వాత 22. ఎస్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 22 మిగిలింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని అంటున్నాడు. ఇఫ్ బేక్ 5843 క్రూ 7132 దెన్ ర్యాంక్ ఈజ్ కొరడాజ్ అంటున్నాడు. ఒకసారి చూస్తే ఈ ర్యాంక్ అనే పదంలో లెటర్స్ అనేవి ముందున్నాయా లేదా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అయితే అస్సలు కాదు. ఆర్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, కే ఉంది, ఎన్ లేదు. కానీ ఆప్షన్ 3 వెళ్ళిపోవచ్చు. ఆర్ అంటే సెకండ్ వన్ కాబట్టి 1తో స్టార్ట్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, 1తో స్టార్ట్ అయింది. ఏ అంటే సెకండ్ వన్ ఇక్కడ 8తో ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A series is given with one term missing. Select the correct alternative from the given one that will complete the series అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ లెటర్తో వెళ్తున్నా ఎన్ జి జెడ్ ఎస్. సో ఇలా తీసుకుంటే 14 7 26 19 -7 ఇక్కడ -7 ఇక్కడ -7 ఇక్కడ. సో నెక్స్ట్ -7 తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ 12th ఆల్ఫాబెట్ ఎల్. ఎల్తో ఇక్కడ లేదు, ఎస్ అన్నిట్లలో ఎల్తో ఉంది. తర్వాత టీ అంటే 20 ఇక్కడ 15 ఇక్కడ 10 ఇక్కడ 5 అండి. సో -5 -5 -5 -5 చేస్తే 26 జెడ్ రావాలి. జెడ్తో ఉన్నటువంటిది ఇక్కడే ఉంది కాబట్టి LZHY ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఎ క్లాస్ అమాంగ్ ద పాస్డ్ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ వర్టికల్ క్వెక్ ఫేసింగ్ నార్త్ అకార్డింగ్ టు దేర్ ర్యాంక్స్. 4 students are standing between Vansh and Sahil, who is 16th from the north end. Sahil stands ahead of Vansh, who is 25th from the south end. All the students from the class have appeared for the exam. If the ratio between passed and failed students is 3:1 in the class, how many students are there in the class అంటున్నాడు. ఒక తరగతిలో ఉత్తీర్ణులైన వారిలో విద్యార్థుల వారి ర్యాంకుల ప్రకారం ఉత్తరం వైపుగా నిలువుగా వరుసలో నిలబడి ఉన్నారు. ఉత్తరం నుండి 16వ వాడు అయిన వంశ్ మరియు సాహిల్ మధ్య 4 విద్యార్థులు నిలబడి ఉన్నారు. సౌత్ ఎండ్ నుండి సో ఇక్కడ 25వ స్థానంలో ఉన్న వంశ్ కంటే సాహిల్ ముందున్నాడు. ఆ తరగతిలో ఉత్తీర్ణత మరియు విఫలమైన విద్యార్థుల మధ్య నిష్పత్తి 3:1 ఉంటే తరగతిలోని విద్యార్థులు అందరూ పరీక్షకు హాజరయ్యారు. అయితే తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. ఒకసారి కనుక మనం తీసుకుంటే ఇక్కడ సో యూ కెన్ గెట్ ద క్లారిటీ. సో పైనుంచి మనకి వంశ్ అనేటోడు ఎన్నో స్థానంలో ఉన్నాడు? 16th ఫ్రమ్ ద టాప్ ఎండ్. సో ఇక్కడ నుంచి 16th పొజిషన్లో ఉన్నాడు ఎవరు? వంశ్. ఓకేనా, వంశ్ ఇట్లా ఉన్నాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అంటే 4 ఉన్నారు. సో 4 వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఎవరు? సాహిల్. మరియు సాహిల్ అంటోడు సౌత్ ఎండ్ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు వీడు అని అంటే సో హీఈస్ 25th పొజిషన్. 25th పొజిషన్లో వీడున్నాడు. సో వీడు 16th పొజిషన్లో వీడున్నాడండి. ఓకే, రైట్. సో ఇప్పుడు హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇప్పుడు కనుక మీరు గమనిస్తే ఈ మొత్తం కూడా పాస్ అయిన వాళ్ళ దాంట్లో అన్నాడు, కానీ రేషియో మాత్రం ఇక్కడ ఇచ్చిండు. సో ఫస్ట్ పాస్ అయిన వాళ్ళు ఎంతో చూద్దాం. ఇక్కడ వరకు 16, ఇక్కడ వరకు 25, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు 4. సో మొత్తం కలిపితే ఎంత వచ్చిందని అంటే 45. సో ఇక్కడ చూడండి పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి రేషియో ఎంత అంటే 3:1. పాస్ అయిన వాళ్ళు ఇక్కడ 3 parts 45 అంటే నీకు 1 part ఎంత వస్తుంది ఇంకా? సో అంటే లేదంటే మొత్తం కావాలన్నాడు కాబట్టి 4 వేసుకోండి. ఇక్కడ 3:1 అంటే ఈ 2 కలిపితే 4 కదా. ఎస్. సో 3 15 15 4 60. సో క్లాస్లో మొత్తం ఉండే వాళ్ళు ఎంత అంటే 60 మంది ఉంటారు. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో లేదు మనము అంతే అండి. ఓకే,
సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్ అంటున్నాడు. క్రింది బొమ్మ సిరీస్లో తదుపరి వచ్చే బొమ్మని ఎంచుకోండి అని అన్నాడు. ఒకసారి కనుక చూస్తే దీంట్లో మనకి సో ఈ యారోస్ అనేవి పైన వచ్చినాయి, కింద పైన ఒకసారి కింద ఒకసారి, నెక్స్ట్ పైన రావాలి. పైన ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో లోపల మనకి ఈ రెక్టాంగిల్ లోపల ఒక లైన్ ఉంది, ఇక్కడ లేదు, ఉంది ఇక్కడే మాత్రమే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ డైరెక్ట్గా. ఓకేనా? రైట్. నెక్స్ట్, అమర్ హ్యాస్ నో మనీ అమర్ హ్యాస్ మోర్ మనీ దాన్ రామ్. రామ్ డస్ నాట్ హ్యావ్ యాజ్ మచ్ మనీ యాజ్ సుభాష్. తరుణ్ హ్యాస్ మోర్ మనీ దాన్ విమల్ అండ్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ అమర్ అంటున్నాడు. సుభాష్ హ్యాస్ మోర్ మనీ దాన్ అమర్. హూ హ్యాస్ ద హైయెస్ట్ మనీ అంటున్నాడు. రామ్ కంటే అమర్ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, సుభాష్ దగ్గర ఉన్నంత డబ్బు రామ్ దగ్గర లేదు. తరుణ్ దగ్గర విమల్ కంటే ఎక్కువ డబ్బు ఉంది కానీ అమర్ అంత డబ్బు లేదు. అమర్ కంటే సుభాష్ దగ్గర డబ్బు ఎక్కువ, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అని అంటున్నాడు. సో ఒకసారి తీసుకుందాం. అమర్ హ్యాస్ మోర్ మనీ. సో అమర్ మోర్ మనీ దాన్ రామ్. ఓకేనా? రైట్. సో తర్వాత సుభాష్ హ్యాస్ మోర్ మనీ దాన్ అమర్ అన్నాడు. సో సుభాష్ ఇక్కడ వస్తాడు. ఓకే, డన్. రామ్ డస్ నాట్ హ్యావ్ మోర్ మనీ దాన్ సుభాష్ అంటే ఇక్కడే ఉండాలి. తరుణ్ హ్యాస్ మోర్ మనీ దాన్ విమల్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ అమర్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, తరుణ్ అంటోడు విమల్ కంటే ఎక్కువ ఉంది కానీ అమర్ కంటే తక్కువ ఉందంట. అంటే ఇక్కడే వస్తాడు, ఇటువైపే రావాలి. ఓకేనా? రైట్. ఉన్నోళ్ళ దాంట్లో హైయెస్ట్ ఎవరంటే బై డిఫాల్ట్కి ఎవరి పేరు చెప్తాం? సుభాషే. సుభాష్ కంటే ఎవరు ఎక్కువ లేరు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఈచ్ ఆఫ్ MNOPQRS హ్యాస్ అన్ అపాయింట్మెంట్ ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ఏ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే ఆఫ్ ద సేమ్ వీక్. ఓన్లీ 2 persons have appointments after O. 2 persons have appointments between N and O. S has an appointment before N. Only 1 person has an appointment between Q and P. R has an appointment immediately after P. On which day does M have an appointment అంటున్నాడు. MNOPQ R మరియు S లలో ప్రతి ఒక్కరు అదే వారంలో సోమవారం నుండి ఆదివారం వరకు వారంలోని వేర్వేరు రోజులలో అపాయింట్మెంట్ని కలిగి ఉంటారు. ఓ తర్వాత ఇద్దరు వ్యక్తులు మాత్రమే అపాయింట్మెంట్లను కలిగి ఉంటారు. ఎన్ మరియు ఓ మధ్య ఇద్దరు వ్యక్తులు అపాయింట్మెంట్ని కలిగి ఉన్నారు. ఎన్ కంటే ముందు ఎస్ వ్యక్తి మాత్రమే అపాయింట్మెంట్ని కలిగి ఉంటారు. క్యూ మరియు పి మధ్య ఒక వ్యక్తికి మాత్రమే అపాయింట్మెంట్ ఉన్నది. ఆర్ పి తర్వాత వెంటనే అపాయింట్మెంట్ ఉంటుంది. ఎంకి ఏ రోజున అపాయింట్మెంట్ ఉంటుంది అంటున్నాడు. రైట్. ఒకసారి తీసుకుందాం. మండే టు మనకి ఏమన్నాడు? డిఫరెంట్ డేస్, మండే టు సండే. సో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఇలా ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి తీసుకుందాం. దీంట్లో ఏమన్నాడు? ఓన్లీ 2 persons హ్యావ్ అపాయింట్మెంట్స్ ఆఫ్టర్ ఓ. ఓ తర్వాత ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారంట. 2 persons హ్యావ్ బిట్వీన్ ఎన్ అండ్ ఓ. 1, 2 ఇక్కడ ఎన్ ఉండాలి కదా. రైట్. ఎస్ హ్యాస్ అన్ అపాయింట్మెంట్ బిఫోర్ ఎన్. సో ఎస్ ఇక్కడ వస్తాడు. ఓన్లీ 1 person హ్యాస్ అపాయింట్మెంట్ బిట్వీన్ క్యూ అండ్ పి అంట. సో క్యూకి పీకి మధ్యలో అంటే ఇక్కడనే తీసుకోవాలి, ఇది ఒక్కటే పాసిబిలిటీ ఉంటుంది. సో ఆర్ హ్యాస్ అన్ అపాయింట్మెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి అంటే పీకి ఆఫ్టర్ అంటే ఇక్కడే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్ వస్తాడు, ఇక్కడ క్యూ వస్తాడు. ఓకేనా? రైట్. ఇక మిగిలినోడు ఒక్కడు ఇక్కడ వస్తాడు. వాడు ఎవడు అని అంటే సో ఎమ్. ఓకే, రైట్. ఆన్ విచ్ డే డస్ ఎమ్ హ్యావ్ అపాయింట్మెంట్ అంటే వెనస్డే. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. In a certain code language, A is equals to 26, E is equals to 22, and tall is equals to 63. Then what is the value code for view అంటున్నాడు. సో ఏ యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ 26, ఈ యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ 26, అలా ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకుంటే 63 వచ్చింది. ఇప్పుడు వ్యూకి కూడా అలానే తీసుకుందాం. వీకి ఆపోజిట్ ఏంటి? ఈ కాబట్టి 5, ఐకి ఆపోజిట్ ఆర్ కాబట్టి 18, ఈకి ఆపోజిట్ వి కాబట్టి 22, డబ్ల్యూకి ఆపోజిట్ డి కాబట్టి 4 వస్తుంది. సో ఇలా తీసుకుంటే ఈ రెండు కలిపితే 10, 9. సో 49 అనేది ఉంటుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యూజ్ ఈచ్ ఆఫ్ ద బిలో ఫిగర్స్ ఓన్లీ వన్స్ అండ్ ఫార్మ్డ్ 3 groups. ద 3 groups సో ఫార్మ్డ్ ఆర్ అంటున్నాడు. దిగువ ఉన్న ప్రతి బొమ్మను ఒకసారి మాత్రమే ఉపయోగించి మరియు 3 సమూహాలను రూపొందించండి.
అలా ఏర్పడిన 3 గ్రూపులు ఏంటి అంటున్నాడు. సో సేమ్ ప్యాటర్న్లో ఉన్న వాటిని ఒక గ్రూప్ చేయాలి అంతే, ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ చూడండి, సెవెంత్ వన్ చూడండి, ఈ 3 కూడా సిమిలర్గా ఉన్నాయా లేదా? 1 5 7తో ఉండాలి. 1 5 7తో ఉందా? సో ఆప్షన్ 4లో ఉంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 6 ఒకలాగా ఉంది. 3 4 6 ఒకలాగా ఉంటుంది. ఇక్కడ 2, ఇక్కడ 8 9, 2 8 9 ఒకలాగా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 8936 is coded as 26 and 6411 is coded as L. How will 2574 be coded as అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఈ 8936 అన్నిటిని సమ్ చేస్తే వచ్చేది 26 Z వాల్యూ. ఇక్కడ 6411ని యాడ్ చేస్తే సమ్ చేస్తే వచ్చేది L యొక్క ప్లేస్ వాల్యూ. సో ఇక్కడ 2574ని సమ్ చేస్తే వచ్చేది ఎంతో ఒకసారి చూడండి. ఓకేనా? ఇక్కడ 11, ఇక్కడ 6 16 17 అండి, మనకి 18 వస్తుంది. సో 18 కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్ని కలిపినప్పుడు వచ్చేది 18, అంటే 18th ఆల్ఫాబెట్ R కాబట్టి సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అజ్యూమింగ్ దట్ ద నెంబర్స్ ఇన్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఫాలో ఏ సిమిలర్ ప్యాటర్న్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఫిగర్ 2 అంటాడు. ప్రతి బొమ్మలోని ఇక్కడ నెంబర్స్ తీసేసి అక్షరాలు, లెటర్స్ అని ఇక్కడ రాసుకోవాలి. లెటర్స్ ఇవి. సో ఇక్కడ అక్షరాలు అని వస్తుంది. ఓకేనా? రైట్. సో ఒకే విధంగా నమూనాను అనుసరిస్తాయని ఊహిస్తూ బొమ్మ 2లోని ప్రశ్న గుర్తుని భర్తీ చేయగల ఎంపికను ఎంచుకోండి అన్నాడు. ఒకసారి చూసినట్లయితే మనకి N యొక్క ప్లేస్ వాల్యూ 14, B యొక్క ప్లేస్ వాల్యూ 2, ఈ రెండు కలిపితే 16, P యొక్క ప్లేస్ వాల్యూ 16, ఇక్కడ K యొక్క ప్లేస్ వాల్యూ 11, G యొక్క ప్లేస్ వాల్యూ 7, ఈ రెండింటిని కలిపితే వచ్చేది 18, R యొక్క ప్లేస్ వాల్యూ 18. ఇప్పుడు S ప్లస్ ఇక్కడ 19, ఇక్కడ 5 కలిపితే 24 అంటే X, ఇక్కడ 10, ఇక్కడ 15 రెండు కలిపితే 25 Y వస్తుంది. XYతో ఉండాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద రాంగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ 82, 99, 118, 139, 168, 187 అని చెప్పేసి ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ +17. తర్వాత ఇక్కడ తీసుకుంటే మనకు వచ్చేది +19 వస్తుంది. తర్వాత ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సో మనకు వచ్చేది ఎంత, ఇక్కడ ఒక 1 వస్తుంది, తర్వాత 21 వస్తుంది, +21. తర్వాత ఈ రెండింటికి మధ్యలో చూసినాం అనుకోండి, సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, సో 28 29 వస్తుంది, +29 వస్తుంది. ఓకేనా? రైట్. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనేది మళ్ళీ మనకి తక్కువ వస్తుంది కదా. రైట్. సో ఇక్కడ 170 అంటే 17 + 9 19 వస్తుంది ఇక్కడ. కాబట్టి 17 19 21 +2 +2 +2, ఇక్కడ కూడా కనుక +2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ రెండింటికి మధ్యలో లాజిక్ వర్కౌట్ అయ్యేది. అంటే 168 అనేది ఇంప్రాపర్గా ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? ఇక్కడ రావాల్సింది +23 రావాలి. 139కి 23 కలిపినట్లయితే వచ్చేది ఎంత అంటే 162 రావాలి. అప్పుడు 187కి దీనికి 187కి మధ్యలో డిఫరెన్స్ చూస్తే ఇక్కడ మనకు 25 వచ్చేది. 23 25 రావాలి. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ నెంబర్స్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్స్ ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షల్ కంప్లీట్ ఇట్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ త్రూ వెళ్తే మనకి K L M N. ఓకేనా? రైట్. తర్వాత ఇక్కడ చూస్తే O అనేది మిస్ అవుతుంది, P Q, నెక్స్ట్ PQ ఉంటుంది, RS, తర్వాత T, U మిస్ అవుతుంది, మళ్ళీ తర్వాత Vతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? KLMN O మిస్ అయింది. ఓకేనా? PQRST, తర్వాత U మిస్ అయింది, Vతో వస్తుంది. సో LPQT ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, if Q stands for into, A stands for plus, Z stands for minus and C stands for division, then 15C. C means ఏంటి? సో ఇక్కడ డివిజన్ 3, A means ఏంటి? +8, Q means ఏంటి? ఇక్కడ ఇంటూ 12, Z means ఏంటి? -6. సో ఇక్కడ 3 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండింటిని కలిపినట్లయితే మనకి ఇక్కడ వచ్చేది ఎంత అంటే 96 -6 అని చెప్పేసి అంటున్నాడు. సో రెండింటిని కలిపితే మనకు 5 + 96 అంటే 101 - 6 మీన్స్ 95 అండి.
So option 1 is the correct answer here. Okay na? Right, next. Arrange the following words as per order in the dictionary అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ అన్నిట్లలో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలంటే జిఈఎన్ 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 అన్నిట్లలో జెన్ అనేది కామన్గా ఉంది. తర్వాత చూస్తే మనకి ఇక్కడ డితో స్టార్ట్ అవుతుంది అంటే 3తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ యూటీ ఇక్కడ ఈ ఉంది, డి తర్వాతనే కదా ఈ వచ్చేది. 3తో స్టార్ట్ అయ్యేటువంటిది ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 4 అని చెప్తున్నా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A number has been denoted to each of the given letters. Select the option from the following 4 possible arrangements of these numbers that forms a meaningful word. L is equals to 1, A is equals to 2, R is equals to 3, B is equals to 4, A is equals to 5 anta, U is equals to 6, తర్వాత నెక్స్ట్ T is equals to 7 అంట. ఇచ్చిన ప్రతి అక్షరానికి ఒక సంఖ్య సూచించబడుతుంది. అర్థవంతమైన పదాన్ని ఏర్పరిచే ఈ సంఖ్యల యొక్క క్రింది 4 సాధ్యమైన అమరికల నుండి ఎంపికను ఎంచుకోండి అంటున్నాడు. 2 అంటే ఏంటి? ఏ. సో 4 అంటే బి, 6 అంటే యు, 1 అంటే ఎల్. సో నెక్స్ట్ 3 అంటే ఆర్, 5 అంటే ఏ. సో ఇక్కడ చూడండి ABULRAT అబుల్ ర్యాట్ అట మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుందా చూడాలి. తర్వాత ఇక్కడ ఆర్, సో ఏ టీ, సో ఏ 4 అంటే బి, ఎల్, సో ఇక్కడ యు, ర్యాట్ బ్లూ అట. తర్వాత ఎల్, సో బి, 5 అంటే ఏ, 2 అంటే ఏ, సో తర్వాత మళ్ళీ 3 అంటే ఆర్, ఇక్కడ టీ, ఇక్కడ యు, సో LBAA మీనింగ్ఫుల్ రాట్లే, ఇక్కడ టీ, తర్వాత ఏ, 4 అంటే బి, తర్వాత యు, తర్వాత ఎల్, సో నెక్స్ట్ ఇక్కడ ఏ, తర్వాత ఆర్. ఇక్కడ చూడండి ట్యాబులర్ అని వచ్చింది. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ పర్ఫెక్ట్ వన్, ట్యాబులర్. ఓకేనా? సో మనకి ట్యాబులేషన్ అని ఉంటుంది కదా, ట్యాబులర్ అనే వర్డ్ ఉంటుంది కదా, సో అట్లా అన్నట్టు. సో ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి RRB టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి వీడియో ఇది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.